జై గురుదత్త శ్రీ గురుదత్త. నేటి సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నత స్థానం అలంకరించే మంత్రులు, అధికారులు, సినీ కళాకారులు, డాక్టర్స్ వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. దర్జీలు లేకపోతే ఈ సభ్య సమాజంలో మనిషి దర్జాగా తిరిగే పరిస్థితి నిజంగా ఉండేది కాదేమో. దర్జీ అంటే ఎవరో కాదండి, మనకి బాగా అలవాటు పడినటువంటి పదం, ఆంగ్ల పదము టైలర్. ఆ దర్జీని ఆంగ్లంలో టైలర్ అంటాం. ప్రస్తుత సమాజంలో టైలర్స్ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. దర్జీలకు వయసు మళ్ళిన తర్వాత బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంటుంది. బతుకు భారం కావడంతో సానుభూతి మాత్రం మిగులుతుంది, కానీ జీవనభూతి వారికి చాలా కష్టం అవుతుంది. మనకి ఎలా కావాలో అలాగే రాత్రి పగలు కష్టపడి బట్టలు కుట్టి ఇచ్చిన వారికి సరైన ప్రోత్సాహకాలు లభించట్లేదేమో అని అనిపిస్తోంది. వారి జీవితాల్లో నవవసంతం ప్రవేశించాలని మనసారా కోరుకుంటూ, అసలు దర్జీల వృత్తి ఎప్పుడు ప్రారంభమైందో ఆ చరిత్రను నేడు ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా ఒక్కమారు పునరావలోకనం చేసుకున్నాం. 160 ఏళ్ల క్రితం సూదీ దారం ఉపయోగించి చేతితో దుస్తులు కుట్టుకునేవారు. జర్మనీకి చెందిన విలియమ్స్ హావే తన భార్య దుస్తులు కుట్టుకునేందుకు పడుతున్న అవస్థలు గమనించాడు. తదేక దృష్టితో చూశాడు. అంతే, 1846లో తన దేశంలో 11 నెలలు ఎంతో కష్టపడి ఫిబ్రవరి 28న కుట్టు మిషన్ని కనిపెట్టాడు. అంటే భార్య కష్టాన్ని చూసి, భార్య పడుతున్నటువంటి అవస్థలను చూసి ఆయన ఒక కష్టంలోంచి మంచిని తీసుకొచ్చాడు. ఆ మంచియే కుట్టు మిషన్. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కుట్టు మిషన్లు వినియోగంలోకి వచ్చాయి. అందువల్లనే ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా దర్జీల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ దర్జీలకు సరైన ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితం దర్జాకు దూరం అవుతోందనే చెప్పుకోవాలి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్ రంగం బాగా విస్తరించేసింది. అందుకు ధీటుగా రెడీమేడ్ షోరూములు ఏర్పాట్లతో ఈ టైలర్స్ ఆర్థికాభివృద్ధికి నిజంగా దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. వారి జీవితాల్లో నవవసంతాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబో రోజుల్లో వారి కోరికలు నెరవేరాలని ఆశిస్తూ, మన దేశంలో ఉన్నటువంటి దర్జీలందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై గురుదత్త శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.